2008, 9 ఆ మధ్యకాలంలో మహారాష్ట్రలో ఒక 3-4 రైతులు చనిపోయారు. సాగునీటిని ఇతర అవసరాల కోసం మళ్లించడం జరుగుతున్న ఘర్షణలో ఒకరిద్దరు రైతులు చనిపోయినప్పుడు దీని మీద పెద్ద ఎత్తున చర్చ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అలాంటి ఒక చర్చ చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఈ రోజున అలాంటి చట్టం అయితే లేదు. అంతేకాదు ఇంకొక డిమాండ్ ఏమొస్తుందంటే నీటికి విలువ కట్టాలి. ఆ నీటికి విలువ కట్టి మనం ఆ నీటిని ఏ అవసరానికి వాడుతున్నామో ఆ అవసరాన్ని బట్టి ఆ రేటుని పెంచాలి. నీరుని కనుక సాగుకు వాడితే అసలు రేట్ ఏమి లేకుండా లేదా తక్కువ రేటుతో ఇప్పటికి కూడా నీటి పన్ను ఎట్లా కడుతున్నారు రైతులు. ఏదన్నా ఇరిగేషన్ ప్రాజెక్ట్ నుంచి కనుక నీళ్లు వాడుకుంటే నీటి తీరువ లేదా నీటి పన్ను కడుతున్నారు. మరి ఆ నీటి తీరువ ఏదైతే ఉందో అంతకంటే ఎక్కువ రేటు తాగడానికి వాడినప్పుడు, దాని ఇండస్ట్రీ కోసం వాడినప్పుడు మరి కొంచెం ఎక్కువ రేటు వసూలు చేసి నీళ్ళని కనుక సప్లై చేసినట్లయితే సాగు రంగానికి మేలు జరుగుతుంది. నీటి మీద రేటు నిర్ధారణ, అవసరాన్ని బట్టి రేటు మార్చడము, సాగుదారులకి నీళ్ళ మీద హక్కులు కల్పిస్తూ చట్టం చేయాలనే ఆలోచన జరుగుతుంది. అది వస్తే అప్పుడు మాత్రమే హక్కు ఉంటుంది. కానీ ఈ రోజున ఉన్న చట్టాల మేరకు చూసుకున్నట్లయితే నీటిపై హక్కు ప్రభుత్వాందే, ఎప్పుడైనా ఏ అవసరానికైనా మళ్లించవచ్చు.